తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే తులారాశి వారికి అధికంగా ప్రయాణాల వల్ల కావచ్చు, తెలియని మానసిక ఒంటరితనం వల్ల కావచ్చు, ఏదో తెలియని ఉద్వేగాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. వృత్తిపరమైన శ్రమ బాధ్యతలు అధికంగా ఉండడం, అయినప్పటికీ కూడా వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులతో కావచ్చు, ముఖ్యులైన వారితో ఆకస్మికంగా మాట విషయంలో కొంత అపార్థాలకు అవకాశం కావచ్చు. తద్వారా ప్రశాంతత అనేది కొంత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాల్లో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో కూడా చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కంటి ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువ శాతం మీడియా చూస్తూ, అంటే ఎక్కువ శాతం కంటికి సంబంధించి ఇబ్బంది లేకుండా కంటి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. రుణాలకు సంబంధించిన విషయాల్లో కూడా మీరు దానికి సంబంధించిన ఖర్చులు, అంటే మీ ఖర్చులు అధిక శాతం రుణములకు సంబంధించి, న్యాయపరమైన విషయాలకు సంబంధించి మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద కూడా ఖర్చులు పెట్టే అవకాశం ఒకటి కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఆకస్మికమైన విషయాలు అనుకూలతల్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, ఆగిన విషయాలు, కుటుంబ వ్యవహారాలు, సంతానపరమైన విషయాలు, ఆధ్యాత్మిక అంశాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా వారసత్వపు ఆస్తుల విషయం కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఎదురు చూసిన విషయాలలో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అంతేకాకుండా వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని కీలక మార్పులు, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది కనబడుతుంది. భాగస్వామి వ్యవహారాల్లో, వ్యాపార వ్యవహారాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు క్రమబద్ధంగా ఉండే అవకాశం ఒకటి కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి? ముఖ్యంగా ధనస్సు రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తారు. వృత్తిలో మార్పుల కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో అధిక ధనం ఖర్చు అయ్యే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా మీరు తీసుకునే నిర్ణయాలలో ఎక్కువ శాతం ఆధ్యాత్మిక ఆలోచనలు, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు దూర ప్రాంతాల్లో విస్తరణ కోసం తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా కొన్ని రకాలైన మార్పులు, అంటే అది ఆకస్మికమైన ధనాన్ని ఖర్చు పెట్టుకునే విషయాల్లో కావచ్చు, విద్యాపరమైన అంశాల్లో కావచ్చు, కొన్ని ఆకస్మికమైన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా గృహానికి సంబంధించి, గృహంలో వ్యక్తులకు సంబంధించి వాటికి తీసుకునే నిర్ణయాలలో ఆలస్యాలు, ఆటంకాలు ఎదురవుతున్నా వాటిని అధిగమిస్తూ వృత్తిపరమైన అభివృద్ధి మీద దృష్టి కేటాయిస్తూ ఇంటిని, వృత్తిని రెండింటినీ కూడా సైమల్టేనియస్గా మెయింటైన్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు.